హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వ్లాగ్ వచ్చేసి పౌర్ణమి రోజు నా పూజ, అలాగే మా తులసమ్మని కొంచెం చేంజ్ చేయాల్సి వచ్చిందనమాట. నేను చేసే చిన్న పొరపాటు వల్ల అది కూడా తెలుసుకున్నాను. అంటే మన ఇంట్లో మన పనులు మనం ఒకలా చేసుకుంటాము, వేరే వాళ్ళకి చెప్తే మరలా జరుగుతుంది. అంటే మనంత కేర్ఫుల్గా వాళ్ళు చేయరు అని నాకు అర్థమైంది. అంటే అందరూ అంటే నేను చూసే వరకు చెప్తున్నాను. సో అవి ఆ పనులేంటి, ఆ చేంజ్ అనేది ఏంటి, మొత్తం అంతా కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మీకు కూడా ఎప్పుడైనా అలాంటి సందర్భాలు ఎదురయ్యాయా? ఎదురైతే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేనైతే తెలుసుకున్నాను అనమాట, ఇలా కూడా జరుగుతాయని చెప్పేసి. అంటే అది తెలియక జరిగిందో తెలిసి జరిగిందో కానీ అలా చేయకండి అని చెప్పేసి చెప్పాము. కానీ ఏమోలే, వాళ్ళ పని వాళ్ళ ఇంట్లో పని కాదు కదా. సో అందువల్ల అలా జరిగింది. ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల మా తులసమ్మ కొంచెం నిద్రపోయిందనమాట. మన సబ్స్క్రైబర్కి, మన ఫాలోవర్స్కి చాలామందికి ఇష్టము. దట్టు నేను తులసమ్మ పూజ గురించి కానీ తులసమ్మ గ్రోత్ గురించి నేను ఒక వీడియో కూడా చేస్తే అది బాగా వైరల్ వెళ్ళింది. ఆల్మోస్ట్ 1,00,000 పైన వ్యూస్ వరకు వెళ్ళిందనమాట. అది చాలా బాగా నచ్చింది. అలాంటిది ఇలా జరిగేసరికి నాకు కొంచెం బాధ అనిపించింది. కొంచెం కాదు, బాగా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ మా తులసమ్మ ఎంత కొంచెం అంటే నేను చాలా జాగ్రత్త తీసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను చేసే పనులకి అంటే ఇంట్లో వరకు ఓకే, ఇంటి బయట నేను ఏం చేసినా కూడా ఏంటంటే నాకు కనుదృష్టి ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని ఎంత కాపాడుకొని ఏంటంటే చెప్పలేము, అది ఎలా వచ్చేస్తుందో అర్థం కావట్లేదు అనమాట. సో అవన్నీ నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను. సో వ్లాగ్ని చివరి వరకు చూడండి. నేను రీసెంట్గా తిరుపతి వెళ్ళాను కదా, జస్ట్ 4 days అనమాట. నాకు తిరుపతి అనేసరికి జర్నీకి 2 days టైం పట్టేస్తుంది అనమాట. సో దర్శనము ఒక రోజులో అయిపోతుంది, నాకు జర్నీకి 2 days టైం పడుతుంది. సో మొత్తం 4 daysకి మా తులసమ్మని మా పనామికి అప్పచెప్పి వెళ్ళాను అనమాట. సో అంతకుముందు కూడా ఏంటంటే నేను మా ఫ్రెండ్స్కి చెప్పాను. అంటే వాళ్ళకి కుదరక ఈసారి నాకు అవదని అన్నారనమాట. సరే మా పనామకి చెప్పేసి వెళ్ళాను. కొంచెం నీళ్లు పోస్తుండండి తులసమ్మకి అని చెప్పేసి వెళ్ళాను. చెప్పాను మరీ కూడా. అంటే చలికాలం అండి, మొక్కలకి ఎండ ఎక్కువగా తగలదు, ఎక్కువ వెచ్చదనం వల్ల బెగా గ్రోత్ ఉండదు, జస్ట్ నీళ్లు చిలకరించినట్టుగా వేయండి, ఎక్కువగా పోయకండి అని చెప్పాను. అది కూడా నేను తులసమ్మ దగ్గర రాగి చెంబుతో వాటర్ పెడతాను కదా, దాంతో జస్ట్ సగానికి తీసుకొని చిలకరించండి, అంతే, వేయకండి అని చెప్పాను. ఆమెంట చెంబు నీళ్ళు అంటే రాగి చెంబు నీళ్ళు ఆమె పోసేసేవారట. నేను ఇంటికి వచ్చేసరికి ఆ వీడియో క్లిప్ తీయలేకపోయాను. నాకే చూడడానికి అసహ్యమైంది. అది నేను వీడియోలో తీస్తే నాకు ఇంకా అందువల్ల అది వీడియో తీయలేదు. కానీ తీసుంటే మీరు ఇంకా నన్ను అసహించుకునేవారు. కిందన ప్లేట్ పెడతాను కదా, ఆ ప్లేట్లో వాటర్ నిండిపోయి లోపల పురుగులు వచ్చేసాయి అనమాట. వైట్గా పురుగులు వచ్చేసేసి చెప్పడానికి నాకు ఒక విధంగా అనిపిస్తుంది. అలా చేశారు ఆమె. అంటే నేను చెప్పాను మరీ కూడా, మరి ఎందుకు అంటే ఆమె ఏదో ఎటకారంగా మాట్లాడారనమాట. సో అందువల్లే మన ఇంట్లో మనం ఎంత జాగ్రత్తగా చేసుకుంటామో మన పనుల్ని, సో వేరే వాళ్ళు మన ఇంట్లో పనులకు వచ్చేసరికి అంతగా కేర్ఫుల్ చేయరు. మనం ఉన్నప్పుడు మాత్రమే చేస్తారు, మనం లేనప్పుడు చేయరు. మనం ఉన్నప్పుడు కూడా ఏంటంటే 2 నిమిషాలు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే చేస్తారు, తర్వాత అటు వెళ్ళిపోతే ఇంకా వాళ్ళు మామూలు అయిపోతుంటారు అని నాకు అర్థమైంది. కానీ ఆమె ఇంట్లో నేను పనామగా ఎలా అయితే పెట్టుకున్నానో మొత్తం క్లీనింగ్ పరంగా బాగానే చేస్తారు. బట్ ఆ ఒక్క అది తెలియక చేశారంటే నేను చెప్పేసే వెళ్ళాను, అలా చేయొద్దని చెప్పేసి. కానీ ఆమె ఇంకా అలా జరిగిందనమాట. ఇంకా నీళ్ళు బరువు ఎక్కువైపోయి ఆ ప్లేట్ అంతా కూడా పురుగులు పట్టేసేసి అసలు మొత్తం అంతా కూడా నేను మా తులసమ్మకి అసలు నిద్రపోదండి అసలు. ఎందుకంటే నేను చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటాను. అక్కడ నిమ్మకాయ పెడతాను, ఎప్పుడు కూడా అక్కడ నిమ్మకాయ పెడుతూ ఉంటాను. ప్రతి వారం నేను శుభ్రం చేసినప్పుడు దిష్టి తీస్తూ ఉంటాను. నా పొరపాటు ఏంటంటే అది ఒక్కడే చేసింది నేను. అది చేసినా కూడా అంటే వాటర్ ఎక్కువైపోయింది, ఆ లోపల చమదనం ఎక్కువైపోయింది, మొక్కకి ఎండ తగలట్లేదు, దట్టు బాగా నీరుతో నిండిపోయింది. ఇంకా అది ఎలా ఉంటుంది చెప్పండి.
అలా అయిపోయిందనమాట. సో కొంచెం ఆకు రాలినా కూడా ఏంటంటే మా తులసమ్మ వెంటనే చిగురు వచ్చేస్తుంది. అక్కడికలా నేను కొంచెం కట్ చేసి పెడితే కనుక వెంటనే చిగురు వచ్చేస్తుంది. అలాంటిది ఆ ఒక్క చిన్న తప్పుకి మొత్తం ఇంకా నేను తీసేయాల్సి వచ్చింది. ఇంకా నా మొక్క కూడా నేను మీకు చూపించలేకపోయాను, అలా తయారైందనమాట. ఇంకా మొత్తం మట్టి అయితే మార్చేసాను. అలాగా మొక్క మారుస్తున్నాను కదా, సో మట్టి కూడా మారుద్దాము. ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. సో ఇంకా మట్టి మార్చి మొత్తం ఎరువంతా కూడా మార్చి అంతా కూడా వేసుకున్నాను. బయట ఒక 2 మొక్కలు కొని తెచ్చుకున్నాను. ఇంటి దగ్గర ఒక మొక్క, అంటే పెద్ద మొక్కలు అన్నీ ఉన్నాయి కానీ ఇంటి దగ్గర వేద్దామంటే చిన్న మొక్కలు పెద్దగా దొరకలేదు. ఒక చిన్న మొక్క దొరికిందనమాట, అది లక్ష్మీ తులసి. సో నేను బయట నుంచి విష్ణు తులసి కొని తెచ్చుకొని 2 కలిపి వేసుకున్నాను. సో ఫర్దర్గా కూడా నేను ఇలాంటి తప్పు చేయకూడదు అని నేను అనుకుంటున్నాను. సో మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయా? సో నాకైతే ఫస్ట్ టైం ఇలా ఎదురయ్యింది. సో మళ్ళీ నేను ఇలాంటి తప్పు చెయ్యకూడదు అని నేనైతే అని అనుకున్నాను. కొంచెం కోపం అయితే పడ్డాను, ఇలా అయ్యేసరికి ఎందుకు అలా చేశారని చెప్పేసి కూడా నేను కొంచెం కోపం అయితే పడ్డాను. తర్వాత మళ్ళీ నేను ఇంకా వదిలేసాను అనమాట ఆ టాపిక్ని. సో ఇంక ఈ తులసి నేను కొంచెం జాగ్రత్తగా చూసుకొని వస్తాను. నేను పౌర్ణమి పూజ ఎప్పుడూ కూడా సాయంత్రం వేళ, అంటే సంధ్యా సమయంలో పౌర్ణమి గడులు ఎప్పుడైతే ఉంటాయో ఆ సమయంలో చేసుకుంటాను. మన సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి అందరికీ తెలుసు, నేను వెంటనే మీతో పూజ అయ్యాక రీల్ కూడా పోస్ట్ చేసుకుంటూ ఉంటాను. కానీ ఈసారి ఏంటంటే ముందు రోజు నాకు అసలు మనసు బాగాలేక, ఇంకా ఏ అరేంజ్మెంట్స్ కూడా చేసుకోలేక ఎక్కడ పనులు అక్కడ వదిలేసుకొని అలా ఆలోచించుకుంటూ ఉండిపోయాను. ఇంకా సాయంత్రం కొంచెం ఓపిక తెచ్చుకొని కొంచెం బద్దగా వదిలేసేసి, ఇంకా ఆలోచన వదిలేసేసి తులసమ్మ ప్లాంట్ని వేయడము, అవన్నీ మార్చుకోవడము, సో అదంతా అయిపోయింది. ఇంకా ఆ రోజు సాయంత్రం నేను పూజ చేసుకోలేదు, శనివారం సాయంత్రము. ఆదివారం మార్నింగ్ పొద్దున లేచి పూజ చేసుకున్నాను అనుకున్నాను. సో అందువల్ల నైట్ కొంచెం బేగానే పడుకున్నాను. సో మార్నింగ్ బేగా అంటే 2:30కి ఆ టైంలో లేచాను. సో లేచి ఫస్ట్ మార్గశిర మాసం పూజ సామాన్లు ఉంటాయి కదా, పూజ సామాన్లు శుక్రవారం రోజు పెట్టినవి, అవన్నీ కూడా క్లీన్ చేశాను అనమాట. సో అవన్నీ కూడా క్లీన్ చేసి అక్కడ పెట్టేసుకున్నాను ఫస్ట్. ఇంకా అలా ఉంచేసుకుంటే ఇంకా ఎక్కువైపోతాయి, నాకు ఇంకా బద్ధకం పెరిగిపోద్ది. అందులో ఆదివారం సెలవు రోజు కాబట్టి అని ఆలోచించాను. సో మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. వెండి సామాన్లు అయితే ఏంటి, ఇత్తడి సామాన్లు అయితే ఏంటి, ఏవైతే పూజలో పెట్టానో అన్నీ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఇంకా నేను మళ్ళీ ఇల్లంతా ఒకసారి మళ్ళీ తడిగొట్టు పెట్టేసుకొని ఇంకా నేను మళ్ళీ పౌర్ణమి పూజ అంటే మార్నింగ్ 6 కల్లా చేసుకోవాలి కదా అని మేమన్నీ సిద్ధం. పౌర్ణమి గడియలు అయితే మనకి మధ్యాహ్నం వరకు ఉన్నాయి, కానీ చీకటి అయ్యేలోపు చేసుకోవాలి కదా మరి. సో అందువల్ల ఏంటంటే నేను ఇంకా మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకొని 4 ఆ టైంలో ఫ్రెష్ అయిపోయి ఇంకా నిత్య దీపారాధన అలాగే పౌర్ణమి పూజ 2 కూడా కలిపి మొదలు పెట్టుకున్నాను. అంటే నాకు పూజకి ఒక అర్ధగంటలో అయిపోతుంది. కాకపోతే లలిత సహస్రనామాన్ని నేను ఎట్లా కాదన్నా 9 times చదువుతాను సాధారణంగా, టైం బట్టి చూసుకొని, లేదంటే 3 times చదువుతూ ఉంటాను. సో అందువల్ల కొంచెం అదొకదానికి లేట్ అవుతుంది. సో పూజ అయితే మొత్తం కనుక నేను చీకటి పడలోపు చేసుకున్నాను. జట్టు మనకి వింటర్ సీజన్ కాబట్టి 6:30 అయినా మనకి ఇంకా వెళ్తూ రావట్లేదు కదా. సో 6 కల్లా జస్ట్ ఇలా సింపుల్గా అమ్మవారి పూజ చేసుకున్నాను. మంచిగా దీపారాధన అన్నీ కూడా వెలిగి, నేను సంవత్సర కాలంలో 3 పౌర్ణమిలకి ఖచ్చితంగా సముద్ర స్నానం చేస్తాను. 1 కార్తీక పౌర్ణమికి, 2 మాఘ పౌర్ణమికి, 3 మార్గశిర పౌర్ణమికి. సో ఈ 3 పౌర్ణమికి నేను ఖచ్చితంగా సముద్ర స్నానం అయితే చేస్తాను. మిగతా టైంలో ఎప్పుడు నాకు అయినా అవ్వకపోయినా సరే ఈ 3 అయితే నేను మానను. నాకు అవి కొంచెం స్పెషల్ అనమాట. అవి మా ఇంట్లో అందరూ కూడా చేస్తూ ఉంటాము. సో అయితే ఆర్కే బీచ్కి వెళ్దాం అనుకున్నాను, బట్ నాకు లాంగ్ అయిపోద్ది వచ్చేసరికి అని చెప్పేసి దట్ నేను ఊరు వెళ్ళాలి అని చెప్పేసి నాకు కుదరక నేను ఏం చేశానంటే పూజ అయితే చేసుకొని ఇంకా వెళ్ళి సముద్ర స్నానం అయితే చేసుకున్నాను. మాకు ఇక్కడ దగ్గరలో సింహాచలం ఉందన్నమాట, అక్కడ కోనేరు ఉంటుంది. ఫస్ట్ టైం వెళ్ళాము, ఇంతవరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు ఆ కోనేరు దగ్గరికి. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. వాటర్ కూడా చాలా చాలా బాగుంది. వాటర్ కూడా అంటే అంత డర్టీగా ఏమి గలీజ్గా ఏం లేకుండా చాలా శుభ్రంగా ఉంచారు. మెయింటెనెన్స్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అక్కడికి వెళ్ళి స్నానం చేసుకుందామని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. నేను 2022లో వైజాగ్ వచ్చినప్పుడు శ్రావణ మాసం టైంలో వచ్చాను. అప్పుడు ఆ గడియలు ఏంటో, ఆ సందర్భం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మార్గశిర పౌర్ణమి రోజు కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను. అంటే నేను ఒక్కనే వెళ్ళలేదు, అసలు నాకు ఆ టెంపుల్ ఏంటో కూడా నాకు తెలీదు. మా అప్పట్లో మా ఇంటి దగ్గర పద్మమ్మ అని చెప్పేసి ఒక ఆంటీ వాళ్ళు ఉండేవారు.
నన్ను బాగా చూసుకునేవారు. నేనంటే బాగా ఇష్టం వాళ్ళకి. వాళ్ళ పిల్లలతో సమానంగా చూసుకుంటూ ఉండే ఆంటీ వాళ్ళు నన్ను. సో ఆమె వాళ్ళ ఫ్యామిలీ ఏమో గుడికి వెళ్తుంటే నన్ను రమ్మన్నారు. సరే టెంపుల్ కదా అని చెప్పేసి ఆ రోజు సండే పడ్డది. సరే హాలిడే కదా వెళ్దాము అని చెప్పేసి నేను కూడా వెళ్ళాను అనమాట వాళ్ళతో పాటు. ఆ గడియలేంటో ఆ సందర్భాలు ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కనకమహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళిన రోజు నుంచి కూడా ఇంకా ఎందుకో తెలియదు, మనసులో ఒక ఫీల్ అనమాట. ఏదో దగ్గర మన అనే ఒక ప్లేస్కి వచ్చాను అన్న ఒక ఫీల్ నాకైతే అనిపించింది. సో అప్పటి నుంచి కూడా ఆ అమ్మకి బాగా దగ్గరైపోయాను. దట్టు నేను వెళ్ళిన కొన్ని నెలలు, ఒక 2 monthsలోనే అనుకుంటాను, ఒక వాళ్ళ భక్తుల రూపంలో, ఒక చిత్రపటం రూపంలో మా ఇంటికి వచ్చేసారు. మా ఇంటికి వచ్చేసేసి ఇంకా ఆమెకు నిత్య కైంకర్యాలు ఆమెకి చేయించుకోవాలని చెప్పేసి ఆమె భావించి ఆమెకు సంబంధించింది ప్రతిదీ కూడా నేను చేసుకుంటూ వస్తున్నాను. అండ్ ఆ టెంపుల్లో ఎలా చేస్తారో అలాగా అన్నీ కూడా నేను తెలుసుకుని, అంటే నా మనసుకు అనిపించింది తెలుసుకుని ఆమెకు చేయాలని చెప్పేసి సో ప్రతిదీ చేస్తూ వస్తున్నా. ఆమెకు అంతా ఆమె ఆశీర్వాదంతో, ఆమె అనుగ్రహంతో జరుగుతుంది. సో చూడాలి ఇలా ఎంతవరకు వెళ్తుందో అనేసి, ఆమె అనుగ్రహం ఎప్పుడు దాకా ఉంటుందో ఏంటనేది. మోస్ట్లీ అమ్మ కదా ఎప్పుడు మనల్ని మంచిగానే చూస్తారు. సో ఇంకా సముద్ర స్నానం చేసుకొని అక్కడ దీపం వెలిగించుకొని దండం పెట్టుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాను. సో ఇలా ఈ రకంగా ప్రతిదీ ఎలా అయితే నేను చేసుకుంటూ వస్తున్నానో అవన్నీ చేసుకున్నా. పౌర్ణమి పూజ, పౌర్ణమి స్నానము, నది స్నానం అన్నీ కూడా చేసుకున్నాను. సో తులసమ్మని అయితే మార్చుకున్నాను. అది ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తూ ఉంటాను. సో ఒక చిన్న డైలీ బ్లాగ్ లాగా మీతో షేర్ చేసుకున్నాను. సో ప్లీజ్ వీడియో లైక్ చేయండి. అండ్ మరొక బ్లాగ్తో మేము ముందుంటే, అంతవరకు నమస్తే.